జగన్ ఇప్పటికీ కొన్ని లోపాలని సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే పార్టీ పరంగా అంతర్గతమైనటువంటి ఇష్యూస్ని సెట్ చేసుకుంటున్నాడు. అట్లాగే జిల్లాల వారి ఇష్యూస్ని సెట్ చేసుకుంటున్నాడు. ఇంకా టైం పడుతుంది సెట్ రైట్ కావడానికి. మేబీ ఈ ఏడాది ఆఖరికి అంటున్నారు, ఏది బూత్ స్థాయి కమిటీలు ఇవన్నీ. అయితే ప్రధానంగా తన ఆలోచన దృక్పథంలో మార్పు రావాలి. ఇప్పటికైతే ఒక మార్పు వచ్చింది. రెగ్యులర్గా ప్రతి అంశం మీద ట్వీట్ చేస్తుండటం, అలాగే నెలకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అట్లాగే ప్రజల్లోకి వెళ్తుంటాం. దానికి తోడు చంద్రబాబు గారు జగన్ ఇలా మాట్లాడగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఆయన వెంటనే దాని మీద స్పందించేస్తారు. ప్రెస్ మీట్, సభ, ఏదో ఒక విధంగా డైలీ జగన్ని ఆయన విమర్శించకుండా ఉండదు. అది సెటారికల్గానా సూటిగానా జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పి తీరాలి. నాకేం సంబంధం లేదని కూర్చుంటే మోడీ పరిస్థితి అయిపోతుంది. మోడీని గురించి రోజు రాహుల్ గాంధీ విమర్శిస్తూనే ఉంటాడు, మోడీ పట్టించుకోవట్లేదు. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే అతను చేసే ఆరోపణలకు మోడీ నుంచి సమాధానం ఆశిస్తారు పబ్లిక్. వాళ్ళ సోషల్ మీడియానో, వాళ్ళ మీడియానో, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడితే ఎక్కలా అతను చేసే ఆరోపణలు నమ్మారు. రాజ్యాంగం ఇష్యూలో ఇంకోటి దాంట్లో మోడీ ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఓ మీటింగ్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆన్ల జనానికి. ఇది డెమోక్రటికల్ కంట్రీ. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ నాయకుల నోటి నుంచి వినాలని ఆశిస్తారు. వాళ్ళు ఇంకా ఆయన అర్థం చేసుకోలేదు మోడీ. ఈవెన్ ట్రంప్ విషయంలో ఇవన్నీ నెగిటివ్ టాక్ని కంట్రోల్ చేసుకోవడం అంటే అవతల వాళ్ళని తొక్కేయడం కాదు, ఆన్సర్స్ స్ట్రైట్గా ఉండాలా, నిర్మోహమాటంగా ఉండాలి. అక్కడ మోడీ ఫెయిల్యూర్ బీజేపీకి మైనస్ అయింది. అది ఇక్కడ జగన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం విమర్శించినంతకాలం, పేపర్లు టీవీలు వేసినంతకాలం ఆయన రోజు మీడియాతో మాట్లాడుంటే ఇష్యూ ఉండేది కాదు. రేవంత్ రెడ్డిని చూడండి, ప్రతి దాని మీద స్పందిస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళు 3 మాటలు అంటే ఆయన 10 మాటలకు స్పందిస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, ఏదో ఒకటి స్పందిస్తూనే ఉంటారు రోజు. దాంట్లో కొన్ని మంచి అవుతాయి, కొన్ని చెడు అవుతాయి. బట్ స్పందించాలి మనిషి అన్నాక, నాయకుడు అన్నాక. జగన్ అది నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు మా వాళ్ళని పంపించుంటే ఏమై ఉండేది అన్నారు. నెల్లూరు వెళ్ళినప్పుడు ఏం లేపేస్తానంటాడా, రఫ్ అంటాడు. ఇట్లాంటి నాయకుడు నేను చూడలేదు 49 ఏళ్ళు. వెంటనే జగన్ ఏం మాట్లాడాలా? 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడచ్చా? నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తున్న తప్పని, ఈ విధానం అని. ఈ విధానంలో మీ మనుషులందరూ రెచ్చిపోతున్నారు, రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారని చెప్తున్నాను. దాన్ని కంట్రోల్ చేయడం మానేసి నేనేదో అన్నానని మీరు ఎట్లా తప్పుదో పట్టిస్తారు ప్రజల్ని అని అడగాలి కదా, మాట్లాడాలి కదా. తను లేదు. అదే అతి పెద్దదైనటువంటి మైనస్. జగన్ తన తీరు మార్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీల్లో సిద్ధహస్తులైన వాళ్ళతో పోరాడుతున్నాడు జగన్. అదంతా అత్యంత బలమైన నెట్వర్క్. దాంట్లో ఎప్పుడు జగన్ అనేటటువంటి వాడు ఒక విక్టిమ్. దాని నుంచి బయటపడాలంటే తను ఖచ్చితంగా తన వైఖరి మార్చుకోవాలి. నాయకులు ఒక్కళ్ళు మాట్లాడితే ఎక్కదు, అది గుర్తుపెట్టుకోవాలి.